క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి పిఎస్లోనే ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి హన్మకొండ సుబేదారి కోర్టు పోలీసులు ఇంకా ఆయన్ని కోర్టుకు తరలించే విషయంలో హైడ్రామా కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు హైదరాబాద్ని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పటివరకు కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలంతా వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించారు. అలాగే ఏదైతే సెక్షన్ మార్పుకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు వచ్చే విధంగా ఉండడంతో ఆ సిపిని కూడా వెళ్ళి నేతలంతా కూడా కలిశారు. మనతో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఉన్నారు. మరి సార్, మీరు వెళ్ళి సిపిని కలిశారు కదా, ఏమంటున్నారు? అలాగే ఈ అరెస్ట్ ని మీరు ఏ విధంగా? సిపి గారిని కలవకన్నా ముందు రాత్రి 3 గంటలకు ఇక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జమేదార్ని అడిగినాము. వారు ఎస్ఐ అన్నారు, ఎస్ఐని అడిగినాము. ఎస్ఐ నుంచి సిఏ అంటే సిఐని అడిగినాం. సిఐ వచ్చేవరకు ఏసీపీ అన్నారు. ఏసీపీ అడిగితే డీసీపీ వచ్చేదాకా ఉండమన్నారు. డీసీపీ గారిని అడిగిన డీసీపీ గారిని అడిగితే సిపి అన్నారు. ఆఖరు అన్నీ కూడా మాకు పోలీస్ మీద నమ్మకం ఉంది, పోలీస్ అంటే గౌరవం ఉన్నది, న్యాయ వ్యవస్థ నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ గౌరవం ఉన్నది. అందుకే మేము వాళ్ళు చెప్పిన ప్రకారం అంతా కూడా అధికారులను కలిసినాము. ఇప్పుడు చివరికి మా లీగల్ టీం అంతా కూడా మరి సిపి గారిని కలిస్తే కొంచెం టైం కావాలి, మా లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా అడుగుతాం. అంటే మా ఉద్దేశం, మా అలిగేషన్స్ ఏంటంటే, మా వాదన ఏంటంటే, మీరు అక్రమంగా కేసులు పెట్టినరు. ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేస్తే అంటే ఫోన్ కాల్తోని మీకు మీ స్టేషన్కి వచ్చేటువంటి ప్రజాప్రతిని పట్టుకొని ఏదో టెర్రరిస్ట్ లాగా, ఒక గుండాలాగా, ఒక రౌడీ లాగా, ఏదో తప్పించుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తిలాగా ఈరోజు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే ఏందన్నట్టు? వాళ్ళ బంధువుల అక్కడ వివాహం ఉన్నది, అక్కడ కార్యక్రమానికి పోతుండు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు గిట్లా అంతా పరేషాన్ అయ్యి వాళ్ళ వారి గిట్లా అంతా ఆవేదన చెంది, ఆందోళన చెంది ఏడుస్తున్నారు. ఇదే అంటే ఒక ప్రజాప్రతినిధికి ఇచ్చే ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం ఉండాలని చెప్పి, ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి మేము ఇది చేసినాం. ఇది బెదిరించారని చెప్పేసి ఆ భార్య ఆరోపిస్తూ కూడా కేసు పెట్టింది కదా, బెదిరించారు మనోజ్ 50 లక్షల కోసం. ఈరోజు ఎక్కడ కూడా ఎవరిని కూడా బెదిరియలేండి. ఇది కావాలని ఇటువంటి ఆరోపణలు చేయాలని చెప్పి మరి ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెట్టారు. అలాగే దీనికి సంబంధించి టీఆర్ఎస్ లీగల్ టీమ్ సహోదర్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే సెక్షన్ మారుస్తున్నారంటున్నారా 3085 సబ్ క్లాస్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు 3084 వీళ్ళకి అధికారం, పోలీసు వాళ్ళకి అధికారం ఉంటుంది ఇచ్చేది. కానీ దాన్ని 5గా మార్చి ఇప్పుడు ఆల్టరేషన్ మెమో వేసి ఆయన జైల్లో ఉంచాలనే ఉద్దేశంగా శనివారం తెల్లారి అట్లా అరెస్ట్ చేసి ఇవాళ రేపు సెలవులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపాలనే ఉద్దేశంగానే పెట్టిండు. ఈ కేసు నిలవదు, ఎక్స్ట్రాక్షన్ జరగలేదు, అసలు ఈ సెక్షన్ ఈ కోర్టులో నిలిచేది కాదు. ధన్యవాదాలండి. అలాగే ఇక బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలంతా కూడా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలంతా ఇక్కడికి వచ్చి కౌశిక్ రెడ్డిని కలిశారు. అలాగే లీగల్ టీం కూడా కలిశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఉదయం నుంచి కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన్ని మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఎంజిఎం తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హన్మకొండ కోర్టుకు తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం భారత శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.